I was saying, my life was changed. చెప్పినటువంటిది కొనసాగిస్తున్నా, నా జీవితం మారిపోయింది. And I had to make a decision whether what I should do for my future. నా భవిష్యత్తు కొరకై నేను ఏం చేయాలనేటువంటి తీర్మానం చేయాల్సినటువంటి సమయం వచ్చింది. So soon after my school life, and while I was waiting for my results, I decided to do engineering. కాబట్టి నా స్కూల్ అయిపోయిన తర్వాత ఫలితాల కొరకు ఎదురు చూసిన సమయంలోనే ఇంజనీరింగ్ చేయాలని నేను అనుకున్నాను. And I started following a private engineering course. కాబట్టి ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ కోర్స్ చేయడానికి ముందుకు వెళ్ళాను. So I had all the time in the world to spend time in the house of the Lord, continuing my work. కాబట్టి నా యొక్క పని చేస్తూ కూడా చదువుకుంటూ కూడా మా దేవుని మందిరంలో సమయం గడపడానికి ఖాళీ సమయం చాలా ఉండేది. It was more like full time I was in the church. ఇంకా ఎలా ఉండేదంటే పూర్తికాల సేవకులాగానే మందిరంలో ఉండేవారు. Morning I would come from home, I would go back only late at night. నేను ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరేవాడిని, దాని తర్వాత చీకటి పడినాక ఇంటికి వెళ్ళేవాడిని. Church was more home for me, and I was only a boarder at my home. నాకు ఎలా ఉండేదంటే మందిరమే నా ఇల్లు, మా ఇల్లు ఏదో కేవలం ఒక లాడ్జ్ లాగా వాడుకునేవాడిని. I used to get all the scolding from home. ఇంట్లో అందరూ కూడా తిడుతూ ఉండేవారు. Somehow then a time came that I had to go for training for my course. అయితే నా కోర్స్ కొరకై నేను తర్ఫీదు తీసుకోవడం కొరకై శిక్షణ కొరకై వెళ్ళాల్సి వచ్చింది. So for 1 year I was working at the Sri Lanka Telecommunication Company. కాబట్టి ఒక సంవత్సరము శ్రీలంక టెలికమ్యూనికేషన్స్ కంపెనీ అంటే ఫోన్లకు సంబంధించినటువంటి దానిలో పనిచేయాల్సి వచ్చింది. And at the end of that year, 1 year I had to go in for permanent employment. కాబట్టి ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత నేను పర్మనెంట్ ఉద్యోగం కొరకై వెళ్ళాల్సి వచ్చింది. Then began the fight. అప్పుడు నాలోపట పోరాటం I was wondering, if I go for employment, who is going to do the work that I am doing in the church? కాబట్టి నాలోపట పోరాటం ఏంటంటే నేను ఒకవేళ ఉద్యోగం చేయడానికి వెళ్తే నేను చేసేటువంటి పని మందిరంలో ఎవరు చేస్తారు? Mind you, at that time I never knew what was preaching even. కాబట్టి అప్పటికే అసలు బోధ వాక్యం చెప్పడం అసలు నాకేం తెలియదు. I only knew to hold the broom and to hold the bathroom brush. అప్పుడు నాకు తెలిసిందల్లా కూడా బాత్రూమ్ బ్రష్ పట్టుకోవడము, చీపురు పట్టుకోవడం మాత్రమే. But I was wondering, now if I go, what is going to happen to all that work that I do? అప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ఒకవేళ నేను వెళ్ళిపోతే నేను చేసే ఈ పనులన్నీ కూడా ఎవరు చేస్తారు? I began to pray, Lord, now show me what I need to do. ఇప్పుడు ప్రభువుని ప్రార్థిస్తూ వచ్చాను, ప్రభువా ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు చూపించండి. I was still thinking in my mind, I should go, work, earn the money and give it to the Lord's work. ఇంకా నా మనసులో నేను ఆలోచిస్తా ఉన్నాను, నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రభు సేవకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉండేది. I had already made the calculations in my heart as to how much I will give for the Lord and for the service of the Lord. ఇంకా నా లోపలే నేను లెక్కలేసుకుంటున్నాను, ఎంత సంపాదించాలి, దేవుని పనికి ఎంతకి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తా ఉన్నాను. But then the Lord spoke to me and said, it is not my money, but He wants me. అయితే ప్రభు నాతో మాట్లాడి ఆయన నాతో అన్నాడు, నీ డబ్బు కాదు నాకు, నీవే కావాలి. Psalm 27 verse 4 was the verse that the Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడినటువంటి వచనం కీర్తన 27:4 వచనం. And based on that word, I made the decision to serve the Lord full time. కాబట్టి ఆ యొక్క తీర్మానాన్ని, ఆ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని పూర్తి సేవ కొరకై రావాలని తీర్మానం చేశాను. I decided not to go for employment, but to come and serve in the house of the Lord. నేను ఉద్యోగం కొరకై వెళ్ళడం కాదు కానీ దేవుని మందిరంలో సేవ చేయాలన్నటువంటి తీర్మానం చేసుకున్నాను. When I told this to my parents, they were heartbroken. నేను ఈ మాట మా తల్లిదండ్రులు చెప్పినప్పుడు హృదయాలు పగిలిపోయాయి. My parents went through a difficult time to educate me. మా తల్లిదండ్రులు కష్టపడి స్థితిలో నన్ను చదివించారు. And finally they said they cannot support me. చివరికి అన్నారు, ఇక మేము చూసుకోలేము. My mother said, you are not my child. మా అమ్మ నిన్ను నువ్వు నా బిడ్డవే కాదు, నా కొడుకువే కాదని. She said, I cannot support you financially anymore. ఆ మనింది ఇంకా నీకు ఆర్థికంగా నేనేం సహాయపడలేను అనింది. But already I had made the decision that I am going to serve the Lord no matter what happens. అయితే ఏ జరిగినప్పటికీ పర్లేదు కానీ నేను దేవుని సేవ చేస్తాననే తీర్మానం మాత్రం చేశాను. And when my parents said that, I very boldly said, you don't need to give me money, the Lord will provide. మా అమ్మ నాన్న డబ్బులు ఇవ్వని చెప్పినప్పుడు నేను ధైర్యంతో చెప్పాను, మీరు ఇవ్వనక్కర్లేదు, నా ప్రభు నాకు ఇస్తాడని చెప్పాను. I had no clue of how the Lord was going to provide for me. నా యొక్క అక్కర్లు ప్రభు ఎలా తీరుస్తాడనేటువంటిది నాకు ఎలాంటి అప్పుడు నాకు ఏ సంగతి తెలియదు. But boldly I said that. అయితే ఎంతో ధైర్యంతో చెప్పాను. And I started serving the Lord full time. కాబట్టి పూర్తి సేవను చేయడం కొరకే ముందుకు వచ్చాను. And now after many years, still I can say God has been very faithful. ఇప్పుడు చాలా సంవత్సరాల అయిన తర్వాత కూడా నేను చెప్పగలిగింది ఏంటంటే ప్రభు నా జీవితంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. I never ever even once regretted that decision that I made. నా జీవితంలో నేను చేసినటువంటి ఆ తీర్మానాన్ని ఒక్క రోజు కూడా ఎందుకు చేశానా అని బాధపడలేదు. The Lord has been very faithful and He has provided and guided and He has increased my territory. కాబట్టి దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు, నమ్మదగిన వాడుగా ఉన్నాడు. నా యొక్క వలయాన్ని, నా యొక్క పరిచర్య భాగాన్ని విస్తరింపజేశాడు. I never thought I would be a preacher of the word. నేను ఎప్పుడు కూడా దేవుని వాక్యం ప్రకటించే బోధకుని అవుతాను అనుకోలేదు. I am not a good preacher either. నేను మంచి వాక్యం చెప్పేవాడిని కూడా కాదనుకోండి. But yet the Lord in His time is helping me
to share His word. అయితే దేవుడు తన యొక్క సమయంలో తన వాక్యం పంచుకోవడానికి నాకు సహాయపడతా ఉన్నాడు. And if I may say all this in one Bible verse, it is this what I have to say. కాబట్టి నేను చెప్పిందంతా కూడా ఒక్క బైబిల్ వచనములో అంతా క్రోడీకరించి చెప్పాలంటే ఈ వచనం చెప్పొచ్చు. I am what I am by the grace of God. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. If not for the grace of God, I will not be what I am today. కాబట్టి దేవుని కృప లేకపోయినట్లయితే ఇది నేనేమై ఉన్నానో అది ఉండేవని కాదు. And then let me tell you something about my family also. నా కుటుంబం గురించి కూడా కొంచెం చెప్తాను. I don't know whether you know my wife. She came here in 2005 before we were married. నా భార్య సోదరి భార్య మీకు తెలుసో లేదో 2005 సంవత్సరంలో అప్పటికి వాళ్ళ వివాహం కాలేదు తను ఇక్కడికి వచ్చింది. I think some of the sisters who are at Hebron might know her. Her name is Beulah. హెబ్రోన్ లో ఉన్నటువంటి సహోదరులకు తెలుస్తుంది అనుకుంటాను తన పేరు బ్యూలా. In 2005, 4 of our sisters came here to this assembly for one Sunday and for some fellowship. ఒక ఆదివారము కొన్ని దినాలు ఉండడం కొరకై అక్కడ శ్రీలంక నుంచి కొంతమంది సహోదరులు ఇక్కడికి వచ్చారు హెబ్రోన్ కి. And the Lord was very gracious in bringing us together and blessing us together as well. కాబట్టి ప్రభు మా ఇద్దరిని కూడా కలిపి వివాహంలో జతపరిచి ఆయన మమ్మల్ని దీవించాడు. And now we have a little daughter and her name is Shekinah. కాబట్టి మాకు ఒక కుమార్తె చిన్న కుమార్తె ఉంది ఆమె పేరు కూడా షకీనా. She is 2 years old. ఆమె 2 సంవత్సరాలు. So may I humbly request of you, please pray for us as a family that we may serve the Lord faithfully and remain faithful to the very end. కాబట్టి దయచేసి మా కుటుంబం కొరకై మీరు ప్రార్థన చేయండి. కలిసి ప్రభు సేవ చేయనట్లుగా అంతం వరకు కూడా ప్రభుకు నమ్మకంగా ఉండేటట్లుగా మా ప్రభు ప్రార్థన చేయండి. My greatest challenge is to remain faithful to the very end. నా జీవితంలో ఇంకా నా గొప్ప సవాల్ ఏంటంటే అంతం వరకు నమ్మకంగా ఉండాలి. So that is all what I have to say about myself and my family. నా గురించి నా కుటుంబం గురించి చెప్పగలిగినంత ఇంతే. Now we are coming back to our message. ఇప్పుడు వర్తమానానికి కొరకు